ఒక వయసు వచ్చిన తర్వాత చాలామంది చేసే పొరపాటు ఏంటంటేనండి, పదే పదే ఇతరులకి గతం గురించి చెప్పుకుంటూ ఉంటాం అనమాట. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ప్రతివాడికి ఒక గతం అంటూ ఉంటుంది. ఒకళ్ళ గతానికి ఇంకోళ్ళ గతానికి ఏమాత్రం సంబంధం ఉండదు. అంటే ఆ మాటకు వస్తే, ఎవడి వర్తమానం వాడిదండి, ఎవడి భవిష్యత్తు వాడిది కదా. సో నీ గతం ఇంకొకళ్ళ గతం కానప్పుడు నువ్వెంత చెప్పినా వాళ్ళు వినిపించుకోరు, విన్నట్టు నటిస్తారు అంతే. వయసును బట్టి గౌరవం ఇవ్వకపోతే ఎలాగని వాళ్ళు అలాగే నటిస్తూ ఉంటారండి. ఇక్కడ ఇంకొకటి, నువ్వు గతం గురించి పదే పదే చెప్తున్నావంటే వర్తమానంలో నీకు ఏ ప్రాజెక్టు లేదని అర్థం అండి. అంటే నువ్వు ఖాళీగా ఉన్నావని అర్థం. నీ భవిష్యత్తు ప్రణాళిక కోసం నువ్వు ముందడుగులు వేస్తూ ఉంటే నీ గతం గురించి ఇతరులే చెప్పుకుంటారండి. అంటే నువ్వు వర్తమానంలో అంత అద్భుతంగా జీవించాలని అర్థం అనమాట. అంటే సూటిగా చెప్పాలి అంటే, నీ గతం నీకే రెఫరెన్స్ కాదు, ఇతరులకు కూడాను రెఫరెన్స్గా ఉండాలి. అలా ఉండాలి అంటే వర్తమానంలో జీవించటం తప్ప వేరే మార్గం లేదు. అలాగే చివరిగా ఒక మాట అండి, ఈ ప్రపంచంలో మనం తీసుకొచ్చే మార్పు మన మాట మీద, చేత మీద ఆధారపడి ఉండదండి. మనం చేసి నిరూపించిన దాని మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా మనం చేయాల్సింది ఒక పని. అదేంటంటే, మన శారీరక మానసిక శక్తులను వర్తమానంలో కేంద్రీకరించడం. అసలు వర్తమానంలో జీవించడం ఒక వరం అండి. అలాగే పదే పదే గతంలో జీవించడం కూడాను ఒక విధంగా చెప్పాలి అంటే జ్వరం అండి. అంతే, జ్వరం అంతే, అదొక డిసీజ్. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఇతరులతో గతం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ మనసు మిమ్మల్ని హెచ్చరించాలి. ఎందుకు అనవసరంగా చెప్తావు నీ గతం గురించి వాళ్ళకి? నీ గతంలో నీతో పాటు జీవించిన వాళ్ళు ఉన్నారు కదా, అది నిజంగా కనుక గొప్పది అయితే వాళ్ళే చెప్పుకుంటారు కదా. అసలు నీ గతానికి వీళ్ళకి సంబంధం లేనప్పుడు ఊరికి నేను ఎందుకు చెప్పుకుంటూ ఉంటావు? సులగనైపోవడం తప్ప అని మన మనసు కనుక మనల్ని హెచ్చరిస్తూ ఉంటే మనం వీలైనంత వరకు వర్తమానంలో జీవించే ప్రయత్నమే చేస్తామండి. గతంలో మనం తొంగి చూడొచ్చు, తప్పు లేదు. ఎందుకంటే గతంలోనే తప్పులు చేసి ఉంటాం కదా. అందుకనే ఇందాక ఒక మాట అన్నాను, గతం మనకు రెఫరెన్స్గా ఉండాలి అని. అది వర్తమానంలో చేసిన తప్పులు చేయకుండా ముందుకు వెళ్ళటానికి, ప్రణాళికబద్ధంగా వెళ్ళడానికి మనకు ఉపయోగపడుతుంది. కానీ నువ్వు నిజంగా గనక అద్భుతంగా గనక ఆ క్షణంలో ఆ గతంలో కనుక జీవించినట్లయితే అది ఇతరులకు రిఫరెన్స్గా ఉండాలండి. సో అటువంటి జీవితం కోసమే మనం జీవించాలండి. చూడటానికి చాలా సింపుల్ విషయమే, కానీ ఒక వయసు వచ్చిన తర్వాత అంటే ప్లాన్ బి లేకపోతే, అంటే రిటైర్ అయిన తర్వాత కానీ లేకపోతే వ్యాపారం నుంచి కానీ తప్పుకున్న తర్వాత ఇంకా ఖాళీగా ఉందాము, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు భవిష్యత్తుకి ఆర్థికంగా అని అనుకున్నప్పుడు నువ్వు చేయవలసింది ఒక పని. అదేంటంటే, నీకు నచ్చిన పనులు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. అప్పుడు నీకు కాలక్షేపం అవుతుంది, సంఘంలో గౌరవం కూడా మిగులుతూ ఉంటుంది అనమాట, కుటుంబంలో కూడా నువ్వు గౌరవం మిగులుతూ ఉంటుంది. కాబట్టి రిటైర్ అయిపోయేదానికంటే ముందు ఒక ప్లాన్ బిని తయారు చేసి పెట్టుకుని దాంట్లో కొంత దూరం మెల్లగా వెసులుబాటు చేసుకొని ప్రయాణించగలిగితే 60 తర్వాత కూడాను నీకు గౌరవ మర్యాదలు లభిస్తాయండి. చాలా సున్నితమైన విషయం అండి ఇది. కొంచెం మనం కనుక గమనిస్తే నిజమే కదా అని అనిపిస్తూ ఉంటుంది. సో ఇదండి వీడియోలోని సంగతి. విన్నందుకు కృతజ్ఞతలు. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నలుగురికి షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో అద్భుతమైన మెసేజ్ పెట్టండి. ఇక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కండి. లేదు కిరణ్ గారు, నేను కూడాను మీరు చెప్పిన పొరపాటు చేస్తూ ఉంటాను, కానీ దాని నుంచి అధిగమించే ప్రయత్నం చేస్తాను అని గనక మీకు అనిపించి మీరు నాతో మాట్లాడాలి అని కనుక అనుకుంటే నాతో హాయిగా మాట్లాడచ్చండి. నేను ఎవరో మీకు తెలవాల్సిన పని కూడా లేదు. నా ఫోన్ నెంబర్ 9491063089. నమస్కారం.